త్వరగా పూర్తి చేయండి. మీరు వెళ్ళండి. సరే సార్, వెళ్ళొస్తాం సార్. రండి. చెప్తే నేనే మీ ఆఫీస్కి వచ్చాను కదా, మీరు ఎందుకు ఇక్కడికి రావడం? నీ పవర్ ఏంటో నా దగ్గరే చూపిస్తున్నావా? నువ్వు ప్రజలకు సీఎంవి, కానీ నాకెప్పుడు నువ్వు రుణగ్రస్తుడివే. నిన్నెందుకు సీఎంని చేశాను? నాకు నా బిజినెస్ కి విశ్వాసంగా ఉంటావని. కానీ నువ్వు నా కొడుకునే ఎంక్వైరీకి పిలుస్తావా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఐజీ, డోంట్ టాక్. నీ కూతురు లండన్ పోలీసులకు దొరికినప్పుడు ఎవరికీ తెలియకుండా నీ పరువు కాపాడి నీ కూతుర్ని బయటికి తీసుకొచ్చాడు ఈ విజయ రఘునాథ్. ఆ విషయం మర్చిపోయావనుకుంటాను. సార్, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సార్. ఎప్పటికీ మీ విశ్వాసపాత్రులమే సార్. సార్, నా కొడుక్కి బంగారు కడియం వేసినట్టు వేసి ఇప్పుడు వాడి చేతికి ఇనుప సంకెళ్ళు వేసి జైలుకు పంపిద్దామని చూస్తున్నారా? అదే విశ్వాసమా? సార్, పెళ్లి రోజు దగ్గర పడుతోందని తెలుసు కదా. సార్, కాస్త ప్రశాంతంగా ఉన్నాడు సార్. ఏం జరుగుతుందా ఇక్కడ? సార్, జెనిఫర్ మర్డర్ కేసులో జెనిఫర్ ఈ హోటల్ నుంచి బయటకు వచ్చే ముందు జెనిఫర్ కి సిద్ధార్థ్ కి పెద్ద గొడవ జరిగింది సార్. అందుకని నా కొడుకే నేరస్తుడని ఫిక్స్ అయ్యారా? అందుకు మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలిగా, అది చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని విచారణకు రమ్మంటారు? సార్, సీఎం గారే ఎవరైనా సరే యాక్షన్ తీసుకోమన్నారు. ఊరుకోవయ్యా. ఆ రోజు ప్రెస్ మీట్ లో అమ్మాయిలు ఊరికే కనపడకుండా పోతున్నారు కదా, దానికి ఏం యాక్షన్ తీసుకోబోతున్నా అడిగారు. అందుకని ఎప్పట్లాగే చట్టం తన పని చేసుకుంటుందని చెప్పాను. ఎప్పుడూ లేనిది ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు, అది వీళ్ళ అబ్బాయి మీద. మిస్టర్ వీరభద్ర, ఈ మర్డర్కి సంబంధించి వీళ్ళ అబ్బాయిని ఏ ఎంక్వైరీకి పిలవకూడదు. లుక్, నా కొడుకు సిద్ధార్థకి ఈ జెనిఫర్ మర్డర్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడే మా అబ్బాయితో మాట్లాడి ఇక్కడికి వస్తున్నారు. నాతో విశ్వాసంగా ఉంటే జీవితాంతం విఐపీలా ఉంటారు, లేదంటే అడ్రస్ లేకుండా పోతారు. జాగ్రత్త. సార్, మీరు కోప్పడే విధంగా తప్పు జరిగింది, అందుకే క్షమాపణ అడిగాను. మీరు నవ్వితే బుగ్గలో సొట్టబడుతుంది, కానీ కోప్పడితే మేము ఎక్కడ పడతామో మాకే తెలీదు. మీరు ప్రశాంతంగా పెళ్లి పనులు చూడండి సార్, మేము ఉన్నాం కదా. నన్ను నమ్మండి సార్, నేను చూసుకుంటాను. ప్రముఖ బాలే నాట్య కళాకారిణి శవం మురికి కాలంలో దొరకటం ఆ ప్రాంతంలో భయాన్ని కలుగు చేసింది. ఆ కళాకారిణి పేరు జెనిఫర్. ఇది హత్య, ఆత్మహత్య అనే విషయంపై పోలీసులు తీవ్రంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ నగరంలో ఎక్కువైపోతున్నాయి. ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి గారు నిందితులని వెంటనే పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఈ డాన్స్ ప్రోగ్రామ్ ని అద్భుతంగా నిర్వహించిన మిస్ జెనిఫర్ ని అభినందిస్తున్నాం.